మనము లాస్ట్ సెషన్ లో అంటే ఎస్టర్డే సెషన్ లో ఏం చెప్తున్నాం? సో ఎస్టర్డే సెషన్ లో మనము క్లియర్ ఓకే. సో ఒక డొమైన్ ని మనము ఎలా సెలెక్ట్ చేసుకున్నారా, సో దాని గురించి మనము చెప్తున్నాం. ఓకే, సో యాడ్ ఆన్ క్లిక్. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండి. సో నా స్క్రీన్ షేర్ చేద్దాం. సో లాస్ట్ సెషన్ లో మనము డొమైన్ గురించి మాట్లాడుకుంటాం. నా స్క్రీన్ విజిబుల్ అండి అందరికీ? Yes, it is visible. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం కావాలని చెప్పుకున్నాం? ఫస్ట్ స్టెప్ వచ్చేసి సో మనము బిజినెస్ నేమ్ ని ఫైనలైజ్ చేయాలా. సో మన ఎగ్జాంపుల్ లో బిజినెస్ నేమ్ ఏం చెప్తున్నాం? సో ఒక పెట్, ఓకే, మై పెట్ కార్డ్ అంటే మనము వీఆర్ స్టార్టింగ్ ఏ పెట్ స్టోర్. ఒక పెట్ స్టోర్ కి స్టార్ట్ చేస్తా ఉన్నాము. దానికి ఒక బిజినెస్ నేమ్ ఏమనుకున్నాము? మై పెట్ కార్డ్ అనే ఒక వెబ్సైట్ అని డొమైన్ అని మనము చెప్తున్నాము. సో ఈ బిజినెస్ పేర్ ని మనము ఫైనలైజ్ చేసేసి మళ్ళా మనం స్టెప్ 2 లో ఏం చేస్తున్నాము? డొమైన్, ఆ డొమైన్ మా పర్టిక్యులర్ ఈ పేర్లో అవైలబుల్ ఉందా లేదా సో అనేది మనము చెక్ చేసుకున్నాం. సో చెక్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాము? సో కంపేర్ కాస్ట్, ఓకే, విత్ డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్. సో మనం ఏం చేసినాము? ఫస్ట్ బిజినెస్ నేమ్ ఫైనలైజ్ చేసేసి సెకండ్ డొమైన్ నేమ్ సో చెక్ చేసుకున్నాం. సో ఎలా చెక్ చేసుకున్నాము? సో మనము డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర వెళ్ళేసి చెక్ చేసుకున్నాము. ప్లస్ మనము కాస్ట్ కూడా కంపారిజన్ చేసాము. లెట్స్ సే ఇప్పుడు మనం గోడాడీలో నిన్న కంపారిజన్ చేసాము, గోస్టింజర్ లో కంపారిజన్ చేసాము, నేమ్షిప్ లో కంపారిజన్ చేసాము, domain.com లో కంపారిజన్ చేసాము. సో దీని దాంట్లో మనకి సో ఏ దాంట్లో చీప్ గా వచ్చింది? గోడాడీలో మనకి చీప్ గా వచ్చింది. సో ఎంతకు వచ్చింది? ఆల్మోస్ట్ క్లోజ్ అరౌండ్ 1600 or 700 rupees ఫర్ 3 years వచ్చింది. సో దట్ ఈస్ వాట్. సో ఇంతవరకు మనము స్టెప్ 1 స్టెప్ 2 మనము క్లియర్ గా చెప్పుకున్నాం. సో ఇప్పుడు మీకు క్లియర్ కదా డొమైన్ ని ఎలా ఫైనలైజ్ చేయాలి, అంటే మీ డొమైన్ ని ఎలా కొనుక్కోవాలి చేయాలా. సో డొమైన్ కొనుక్కోదనే దానికి ఇంకా ముందర డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఎలా చెక్ చేసుకున్నారా అని చెప్పేసి. సో ఇది క్లియర్ అండి? Clear అండి. సో ది నెక్స్ట్ స్టెప్ 3 అండి. మూవింగ్ ఆన్ టు స్టెప్ 3, హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్. ఓకే, సో ఇక్కడ హోస్టింగ్ సర్వీస్ వి నీడ్ టు బై. ఎందుకు మనము హోస్టింగ్ కావాలా అంటే మనం వెబ్సైట్ ని హోస్ట్ చేయాలా. మనము ఏ వెబ్సైట్ ని బిల్డ్ చేస్తామో ఇట్ మే బి వర్డ్ ప్రెస్ అయి ఉండొచ్చు ఆర్ ఇట్ మే బి ఎనీ కోడింగ్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు. సో మనం ఇక్కడ డొమైన్ తీసుకున్నాం. ఏది? ఓకే, సో ఇక్కడ మనము డొమైన్ తీసుకుందాం. ఓకే, సో మనం పర్చేస్ చేసే డొమైన్ ఏది? ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ .com అనేది ఒక petcart.com అనే ఒక ఓకే, సో ఓ డొమైన్ ని మనము కొనుక్కున్నాము. అదైనాక ఈ వెబ్సైట్ మనం డిజైన్ చేసి హోస్ట్ చేయాలా. సో హోస్ట్ చేయాలంటే మనకేం కావాలా? సో హోస్టింగ్ సర్వీస్ అనేది కావాలా. సో ఈ హోస్టింగ్ సర్వీస్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాలా? సో అగైన్ మీరు గూగుల్కి వెళ్ళేసి గో టు గూగుల్. ఓకే, సో సెర్చ్ ఫర్ ఓకే, సో హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఓకే, సో సెర్చ్ ఫర్ హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇక్కడ చూసుకుంటే గోడాడీ ఉంది. ఓకే, సో హోస్టింగర్ ఉంది, మెయిల్స్ వెబ్ ఉంది. ఓకే, అమెజాన్ వెబ్ స్టోర్స్ ఉన్నాయి, వెబ్ సర్వీసెస్ ఉన్నాయి. సిమిలర్ గా ఇక్కడ చూసుకుంటే హోస్ట్ గేటర్ ఉంది, బ్లూ హోస్ట్ ఉంది, ఇది పాపులర్. ఓకే, సో బిగ్ రాక్ అని ఉంది, ఇది పాపులర్. హోస్టింగ్ రాజా వీళ్ళు. ఓకే, సో దే ప్లెంటీ గోడాడీ. ఓకే, మళ్ళా గూగుల్ క్లౌడ్ అంటే గూగుల్ ఇది గూగుల్ క్లౌడ్. సో నేమ్ చింపు, సో నిన్న చూసాం ఇది వెబ్సైట్. ఓకే, సో మెయిల్స్ వెబ్ ఇది ఉంది, హోస్టింగర్ ఉంది, సో టెక్ రైడర్ అంతా ఇలాగ ప్లెంటీ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. ఓకే, సో దీంట్లో మిమ్మల్ని మీరు ఎవరెవరిని ట్రస్ట్ చేయొచ్చు బెటర్ గా? ఓకే, అంటే మనము ఓకే, సో సారీ ఓకే, సో ఎవరెవరిని మనము ట్రస్ట్ చేయాలా అంటే సో మనం ఎవరు బెస్ట్ అంటే ట్రస్ట్ అనే దానికి అందరూ ట్రస్ట్ వర్తీ మార్కెట్ లో. సో కానీ వీళ్ళ బెస్ట్ అంటే గోడాడీ బెస్ట్ అండి. ఓకే, సో హోస్టింగర్ బెస్ట్ అండి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆల్సో సూపర్. ఓకే, సో హోస్ట్ గేటర్ కూడా బెటర్. ఓకే, బ్లూ హోస్ట్ కూడా బెటర్, బిగ్ రాక్ కూడా బెటర్, హోస్టింగ్ రాజా కూడా బెటర్. సో కంపారిటివ్లీ ఆల్ దిస్ థింగ్ లో నేను ఫస్ట్ ఇచ్చేది సో గో ఫర్ గోడాడీ ఆర్ హోస్టింగర్. ఓకే, ఈ రెండు దాంట్లో చెక్ చేయండి, ఎందుకంటే కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది కంపారిటివ్ టు అదర్స్. సో ఇప్పుడు మనము చెక్ చేసుకుందాం. ఓకే, గోడాడీని చెక్ చేసుకుందాం, హోస్టింగర్ ని చెక్ చేసుకుందాం, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ని చెక్ చేసి ఒకసారి చూద్దాం. సిమిలర్లీ హోస్ట్ గేటర్, బ్లూ హోస్ట్. సో ఒక 2-3 దాన్ని ఒక 3 తీసుకున్నాం. 1 2 3 4 5 తీసుకున్నాం. ఈ 5 ని మనము కన్వర్ట్ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు సో ఇక్కడ చూడండి. సో వచ్చిన వెంటనే వీడు ఏం చెప్పినాడు? సో వెబ్సైట్ హోస్టింగ్, ఓకే, వెబ్సైట్ హోస్టింగ్ విత్ ఏ ఫ్రీ డొమైన్ అంటే వీడు చూడండి ఏం చేస్తా ఉన్నా. నేను అప్పుడే చెప్పినా మీకు. ఓకే, సో ప్రీవియస్ క్లాస్ లో దాని ముందు క్లాస్ లో కూడా చెప్పినా. సో ఫ్రీ డొమైన్ మీరు ఎలా తీసుకోవాలా? సో ఎప్పుడే గానీ మీరు డొమైన్ ని చెక్ చేయండి. సో డొమైన్ అవైలబుల్ ఉంటే మీ హోస్టింగ్ అనేది తీసుకోండి ఫస్ట్. సో మీ హోస్టింగ్ తీసుకుంటే మీకు డొమైన్ కి అప్పుడు పే చేసేటట్లు ఉండదు. ఫ్రీ డొమైన్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. ఓకే,
సో క్లియర్ అండి. ఎప్పుడే కానీ బిజినెస్ లో మీరు ఒక డొమైన్ ని కొనదండ. సో మీరు ఫస్ట్ మీ దగ్గర డొమైన్ లేదు, హోస్టింగ్ లేదు, ఏమీ లేదు అనుకుంటా. సో మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుండా, ఓకే, మీరు హోస్టింగ్ అనేది కొనుక్కున్నారు. ఓకే, మీ హోస్టింగ్ అనేది కొనుక్కుంటే డొమైన్ అనేది సో ఎన్ని డేస్ ఇస్తారు? 1 year ఇస్తారండి. 1 year ఫ్రీగా ఇస్తారు డొమైన్ ని. ఓకే, సో ఈ 1 year మీకు ఈ డొమైన్ ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు మా ఎగ్జాంపుల్ లో, ఓకే, సో mypetcart.com అనే డొమైన్ అనుకున్నాం. సో ఈ mypetcart.com అనే డొమైన్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంది అని మీకు తెలిస్తే, సో మీరు ఏమైనా వెబ్ హోస్టింగ్ తీసుకుంటే సో అక్కడ మనకి ఫ్రీగా లైక్ డొమైన్ అనేది వచ్చేస్తుంది. సో అందుకే ఫస్ట్ ఆల్వేస్ గో ఫర్ హోస్టింగ్ సర్వీసెస్. బట్ మెయిన్ థింగ్ మీకు ఏంటంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. సో బిజినెస్ నేమ్ ని ఫైనలైజ్ చేయండి, ఇంతవరకే స్టాప్ చేయండి. సో డోంట్ ఇక్కడ కాస్ట్ గీస్ట్ డస్ నాట్ మ్యాటర్ అట. సో ఎందుకంటే అది మీకు ఓకే, సో ఈ వెబ్సైట్ అవైలబుల్ ఉందా లేదా? అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు mypet.com అనేది అవైలబుల్ ఉంది అంటే సో మీరేం చేయండి అంటే జంప్ టు హోస్టింగ్ సర్వీసెస్. ఈ హోస్టింగ్ సర్వీస్ తీసేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఈ డొమైన్ అనేది మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు GoDaddy వాడు ఏం చేస్తా ఉన్నాడు అంటే సో హోస్టింగ్ సర్వీస్ మీరు తీసుకోండి విత్ ఏ ఫ్రీ డొమైన్. ఓకే, సో ఫ్రీగా మీకు డొమైన్ ఇస్తాను. ఓకే, సో ప్లాన్ స్టార్ట్స్ యాజ్ అంటే వీడు ఈ డొమైన్ ని ఫ్రీగా ఇస్తాడు. ఎలాంటి ప్లాన్ లో? సో 369 రూపీస్ పర్ మంత్ ఈ ప్లాన్ లో మాత్రమే ఇస్తాడు. సో సిమిలర్లీ మీరు కిందకు వస్తే వీళ్ళది మీరు కంపారిజన్ చేయండి. ఇక్కడ చూడండి, వెబ్ హోస్టింగ్ స్టార్టర్ ప్లాన్. ఓకే, సో లో కాస్ట్ అఫోర్డబుల్ హోస్టింగ్ టు గెట్ ఫర్ యూ. సో స్టార్టింగ్ ప్లాన్ ఎంత ఉందండి? సో 169 రూపీస్ పర్ మంత్ ఉంది ఇది. ఓకే, సో 169 రూపీస్ పర్ మంత్ ఉంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 169 రూపీస్ పర్ మంత్ ఉంది. ఓకే, సో విత్ 1 year మీరు తీసుకుంటే యూ కెన్ సేమ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ఇక్కడ మీరు ఏమైనా 1 month తీసుకుంటే 169 రూపీస్ ప్లస్ జిఎస్టీ పడుతుంది. ఓకే, సో అదే మీరేమన్నా లైక్ 1 year కి తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు అన్నమాట. సో సిమిలర్లీ ఇక్కడ చూడండి వాట్ ఆర్ ది ఫ్యూచర్. సో ఈ 169 రూపీస్ హోస్టింగ్ ప్లాన్ లో 1 వెబ్సైట్ మీరు హోస్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏది ఉందో మనము ఇక్కడ ఏమనుకున్నామో mypetcart.com అదొక్క డొమైన్ మాత్రమే మనం హోస్ట్ చేసేసుకోవచ్చు. సో మనకి 10 GB స్టోరేజ్ అనేది ఇస్తాడు. సి ప్యానల్ అనేది ఉంటుంది. 30 days మనీ బ్యాక్ గ్యారంటీ. ఈ మనీ బ్యాక్ గ్యారంటీ అనేది అన్ని దగ్గర కూడా ఉంటాయి. సో యు గో విత్ ఎనీ లైక్ సర్వీస్ ప్రొవైడర్స్ ఈ 30 days వేర్ మినిమం ఇస్తారు. ఓకే, సో దిస్ ఈస్ విత్ ది స్టార్టర్ ప్లాన్. సో ఇప్పుడు మీరు చూడండి సెకండ్ వన్ వచ్చేసి వెబ్ హోస్టింగ్ ఎకనామీ. సో ఇది వెబ్ హోస్టింగ్ స్టార్టర్, ఇది వెబ్ హోస్టింగ్ ఎకనామీ. ఓకే, సో ఇక్కడ చూడండి ఎకనామికల్ ఫర్ 25 GB ప్లాన్ విత్ ఏ ఫ్రీ మ్యాచింగ్ డొమైన్. సో మీరు ఏమన్నా ఈ స్టార్టర్ ప్లాన్ కి వెళ్తే యూ వోంట్ గెట్ ఫ్రీ. సో ఇక్కడ చూసుకోండి ఫ్రీ డొమైన్ అనేది లేదు, కానీ ఇక్కడ చూడండి ఫ్రీ డొమైన్ అనేది ఉంది. అంటే సో మినిమమ్ 369 రూపీస్. అదే ఇక్కడ కూడా చెప్పినాడు వాడు. సో వెబ్ హోస్టింగ్ ప్లాన్ ఫ్రీ ఫర్ 369 రూపీస్ అని చెప్పేసి. సో ఈ 369 రూపీస్ మీరు పర్ మంత్ ప్లాన్ లో మాత్రమే మీకు ఫ్రీ డొమైన్ అనేది దొరుకుతుంది. సో మినిమం ఈ ప్లాన్ తీసుకున్నా. సో మీరు ఏమన్నా 499 కి వెళ్ళినా కూడా ఈ ఫ్రీ డొమైన్ అనేది వస్తుంది. 599 కి వెళ్ళినా కూడా ఈ ఫ్రీ డొమైన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి 10 GB వస్తుంది స్టార్టర్ లో. సో ఇక్కడ ఎకనామీలో 25 GB వస్తుంది. ఫ్రీ డొమైన్ వస్తుంది, ఒక ఫ్రీ ఈమెయిల్ కూడా వస్తుంది, ఫ్రీ SSL సర్టిఫికేట్ ఫర్ 1 year. అంటే సో SSL అంటే సో సెక్యూరిటీ లేయర్ అనేది ఉంటది. ఓకే, సో ఈ SSL అంటే HTTPS అంటాం కదండి, ఆ S అనేది ఇక్కడ నుంచినే వస్తుంది. సో మీరు ఎక్కడే చూసుకున్నా ఇక్కడ డబల్ క్లిక్ ఈ S అనేది వస్తాం కదండి సెక్యూర్డ్. ఆ సెక్యూర్డ్ రావాలంటే మీకు ఈ SSL సర్టిఫికేషన్ ఉండాలా. ఓకే, సో SSL సర్టిఫికేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఫుల్ ఫామ్ చూస్తాం. ఓకే, నేను మర్చిపోయాను. ఓకే, సో యా సెక్యూర్ సాకెట్ లేయర్. సో సెక్యూర్ సాకెట్ లేయర్ అంటే సో మీరు ఏదే వెబ్సైట్ కి వెళ్ళినా కూడా ఇక్కడ స్టార్టింగ్ లో S వస్తుంది. సో ఆ S రావాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ ఓకే SSL సర్టిఫికేట్. సో వాడేం చెప్తున్నాడు అంటే యూ గో విత్ ఎకనామీ ప్లాన్. సో 369 రూపీస్ ప్లాన్. సో ఇక్కడ నేను ఫ్రీ SSL ఇస్తాను అని. ఓకే, మళ్ళీ 30 days మనీ బ్యాక్ గ్యారంటీ. సో రిమైనింగ్ మీరేమన్నా నెక్స్ట్ ప్లాన్ వెబ్ హోస్టింగ్ డిలెక్స్ ప్లాన్ కి వెళ్ళండి అంటే సో డిలెక్స్ ప్లాన్ లో ఇంకా కొన్ని ప్లాన్స్ యాడ్ ఆన్ చేసి ఉంటాడు. సో ఇది వచ్చేసి 449 రూపీస్ పర్ మంత్. ఓకే, సో 10 GB ఇక్కడ చూడండి. సో
ఇక్కడ మనము సో ఇదొక పాయింట్ మిస్ అయిపోయినాము. స్టార్టర్ లో ఒక వెబ్సైటే మీరు హోస్ట్ చేసుకోవచ్చు. సో ఎకనామీలో కూడా ఒక వెబ్సైటే విత్ 25 GB స్టోరేజ్ ఇస్తా ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మీరు డిలెక్స్ తీసుకుంటే 449 రూపీస్ పర్ మంత్. ఇక్కడ మీరు 10 వెబ్సైట్ హోస్ట్ చేసుకోవచ్చు. వాట్ యూ మీన్ బై 10 వెబ్సైట్ హోస్టింగ్ అంటే, ఇప్పుడు లెట్స్ సే నేను mypetcart.com అనేది ఒక వెబ్సైట్, సో మళ్ళీ నేను ఇంకొక వెబ్సైట్ ఏదో, ఓకే, సో సిమిలర్ గా .com అనే, ఓకే, సో మళ్ళా ఇలాంటిది ఒక కంపెనీ. సో ఇలాగా మీరు 10 వెబ్సైట్స్ అనేది మీరు ఇక్కడ హోస్ట్ చేసుకోవచ్చు ఈ డిలెక్స్ ప్లాన్ లో. ఓకే, సో ఇది ఇక్కడ మీకు మెయిన్ అడ్వాంటేజ్. సో సెకండ్ వన్ వచ్చేసి 50 GB మనకి స్టోరేజ్ అనేది వస్తుంది. ఓకే, సో cPanel యాజ్ యూజువల్ వస్తుంది. సో ఫ్రీ డొమైన్ వస్తుంది, ఫ్రీ ఈమెయిల్ వస్తుంది, ఫ్రీ SSL వస్తుంది. ఓకే, సో దీనికి మేజర్ గా డిఫరెన్స్ ఏంటంటే స్టోరేజ్ డబల్ స్టోరేజ్ అయి ఉంటుంది. ఓకే, సో వెబ్సైట్స్ 10 వెబ్సైట్స్ ఉంటాయి. ఓకే, క్లియర్ అండి? ఎవరండి హ్యాండ్ రైజ్ చేసినారు? కవిత గారు చెప్పండి. చెప్పండి కవిత గారు. హలో, కవిత గారు చెప్పండి. ఈ 50 GB స్టోరేజ్ అన్నది ఈచ్ వెబ్సైట్ పర్ లేదంటే 10 వెబ్సైట్? కంప్లీట్లీ ఆల్, ఇంక్లూడింగ్ ఆల్ వెబ్సైట్ అండి, నాట్ ఫర్ వన్ పర్టిక్యులర్ వెబ్సైట్. అండ్ హౌ అబౌట్ మనీ గ్యారంటీ అంటే ఏమి? మనీ బ్యాక్ గ్యారంటీ? మనీ బ్యాక్ గ్యారంటీ అంటే మీరు 30 days లోపల, ఓకే, మీరేమైనా సాటిస్ఫాక్షన్ కాలేదు, ఓకే, సో అంటే వాళ్ళు దే వోంట్ ఆస్క్ ఎనీథింగ్, దే విల్ గివ్ అస్ మనీ బ్యాక్. సో డైరెక్ట్ గా సో మీ అకౌంట్ నుంచి ఈ ప్లాన్ మీరు ఏం తీసుకుంటారో అది డియాక్టివేషన్ అయిపోద్ది. మళ్ళీ మీ అకౌంట్ మీరు ఎక్కడి నుంచి పే చేస్తున్నారో ఆ అకౌంట్ కి విత్ ఇన్ 7 days లో మీ అకౌంట్ కి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోద్ది. మీరు ఎంత పే చేస్తున్నారో. సారీ, వాట్ ఇస్ cPanel? cPanel అంటే కంట్రోల్ ప్యానల్ అండి. మీ వెబ్సైట్ ని కంప్లీట్ గా కంట్రోల్ చేసేది ఒక కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ కి మదర్ బోర్డ్ ఎలాగా, కంప్యూటర్ ఒక ల్యాప్టాప్, ఓకే, వర్క్ అయ్యేది, సో దానికి ఒక మదర్ బోర్డ్ అనేది ఉంటుంది. సిమిలర్ గా cPanel అనేది కంట్రోల్ ప్యానల్. సో మీ వెబ్సైట్ అంతా కంట్రోల్ చేసేదానికి ఒక కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. ఓకే, సో అది ఈ హోస్టింగ్ సర్వర్ నుంచి వాళ్ళు కంట్రోల్ చేయాలి. సో అది కూడా మీకు ఇస్తారు. అది నేను ఫ్యూచర్ క్లాసెస్ లో చెప్పిస్తాను. కదా ఇప్పుడు అది 10 వెబ్సైట్స్ కి చేరి ఒకటేనా అది కూడా? ఏది? ఫ్రీ ఈమెయిల్. సో ఫ్రీ ఈమెయిల్ అనేది కూడా 10 వెబ్సైట్ కి అంటే 10 వెబ్సైట్స్ కి ఒక్కొక్క డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్. ఓకే, హరి గారు చెప్పండి. విజయ్ ఎవరు మాట్లాడారు? పర్ మంత్ అంటున్నారు సార్, పర్ మంత్ మనకి ఇస్తారు అలాగా? ఓన్లీ 1 month మనం ట్రై చేయాలి. 1 month కావాలంటే 1 month తీసుకోవచ్చు. దేర్ ఇస్ నో హార్మ్. ఇక్కడ దేర్ ఇస్ నో మీకు మంత్ కే తీసుకున్నలా ఇయర్ కే తీసుకున్నలా అనేది. ఓకే, అండ్ ఫ్రీ ఏమైనా 1 month ప్లాన్ తీసుకుంటే మీకు అప్పుడు ఈ ఫ్రీ డొమైన్ అనేది, ఫ్రీ ఈమెయిల్ అనేది, ఈ ఫ్రీ SSL అనేది రాదు. సో ఇక్కడ మీరు చూసుకుంటే మినిమమ్ సో విత్ టర్మ్ ఆఫ్ 12 months ఆర్ లాంగర్. సో అప్పుడు ఉంటే మాత్రమే ఇక్కడ సో మీకు సో ఇక్కడ చూసుకుంటే ఆల్, ఓకే, ఫ్రీ అంటే ఇక్కడ ప్రీవియస్ లో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, సో ఈ ఫ్రీ డొమైన్, ఫ్రీ ఈమెయిల్, ఫ్రీ అన్లిమిటెడ్ SSL అంటే అన్లిమిటెడ్ SSL అంటే ఈ 10 వెబ్సైట్ కి SSL. సో ఇవన్నీ కూడా వచ్చేది మీరు మినిమమ్ విత్ ది టర్మ్ ఆఫ్ 12 months తీసుకుంటేనే వస్తాయి. సో ఇక్కడ కూడా మీకు డొమైన్ ఫ్రీగా కావాలంటే యూనిట్ పర్చేస్ మినిమం ఫర్ 1 year. మీరు 1 month తీసుకొని 1 month తో నాకు డొమైన్ ఫ్రీ రావాలంటే రాదు. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఫ్రీ డొమైన్ అంటే ఇప్పుడు మాకు యాత్కాలో చిక్తుందా ఇప్పుడు ఇక్కడ? నేను చెప్పాను కదండి, మీరు సెర్చ్ చేసి మేక్ ష్యూర్. ఇప్పుడు నిన్న ఏమనుకున్నాం, సో ఇక్కడ .com ఉండలే, సో .in ఉంది కదండి. ఈ .in ఉంది అనుకుంటే మీరు ఇక్కడ పోయేసి హోస్టింగ్ సర్వీస్ తీసేసుకోండి. సో మినిమం ఈ ఎకనామీ హోస్టింగ్ సర్వీసెస్ తీసేసుకోండి. సో ఇక్కడ నుంచి మీకు ఫ్రీగా దొరికిపోతుంది. సో ఈ డొమైన్ అనేది మీకు ఫ్రీగా దొరికిపోతుంది. .com చిక్కలేదు ఇక్కడ కూడా. .com ఆల్రెడీ టేకన్ అని ఉంది కదండి. ఓకే, అందుకే. ఓకే, సో క్లియర్ అండి. సో సిమిలర్ గా వెబ్ హోస్టింగ్ అన్లిమిటెడ్, సో అల్టిమేట్ లో వీళ్ళు ఏమి ఇస్తారు ఇక్కడ చూసుకుంటే అల్టిమేట్ లో, సో ఈ అల్టిమేట్ లో, ఓకే, సో 599 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. సో దీంట్లో మీరు ఇక్కడ 25 వెబ్సైట్ వేసుకోవచ్చు, ఇక్కడ 10 వెబ్సైట్స్ వేసుకోవచ్చు, ఇక్కడ 75 GB స్టోరేజ్ ఉంటుంది, ఇక్కడ 50 ఉంటుంది, cPanel బోత్ ఉంటుంది, ఇంకా రిమైనింగ్ సేమ్ ఉంటుంది. సో దెన్ నో చేంజ్. సో ఇక్కడ 25 వెబ్సైట్స్ అనేది వేసుకున్నాం. సో దిస్ ఈస్ అబౌట్ GoDaddyలో చెక్ చేసుకున్నాం వాళ్ళ ప్రైజెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో సిమిలర్ గా మీరు ఇక్కడ హోస్టింగర్ లో ఒకసారి చెక్ చేసుకుంటా. సో హోస్టింగర్ లో మీరు ప్రైజెస్ చెక్ చేసుకుంటే, ఓకే, వీళ్ళ ప్రైజెస్ ఎలా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సింగిల్ అని ఉంది. అంటే సింగిల్ అంటే
సో వీళ్ళది సో వీళ్ళు ఏం చెప్పినారు, స్టార్టర్ ప్లాన్ అని పెట్టినారు. సో వీళ్ళ స్టార్టర్ ప్లాన్ ని డిఫరెంట్ గా పెట్టినారు, సింగిల్ అని. ఓకే, సో సింగిల్ వెబ్సైట్ ఎంత ఇస్తా ఉన్నాడు వీడు, 89 రూపీస్ పర్ మంత్ ఇస్తా ఉన్నాడు. వీడెంత 169, ఆల్మోస్ట్ డబల్ ది అమౌంట్ ఆఫ్ గోడాడియోడో హోస్టింగర్ కి డబల్ ది మనీ. సో ఇక్కడ 169, ఇక్కడ 89 రూపీస్. సో ఇక్కడ వన్ వెబ్సైట్. ఓకే, సో మేనేజ్. ఓకే, సో హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్. సో మీ వర్డ్ ప్రెస్ ఏమైనా బిల్డ్ చేస్తా ఉంటే సో ఇక్కడ మీకు హోస్టింగ్ అనేది, ఓకే, సో మీకు హోస్టింగ్ అనేది, ఓకే, వర్డ్ ప్రెస్ మాత్రమే ఇది సూట్ అవుతుంది. సో ఈ వర్డ్ ప్రెస్ ఈ డెడికేటెడ్ 89 రూపీస్ ని మీరు ఏదైనా వెబ్సైట్ PHP లోనో, జావాలోనో, MySQL లోనో బిల్డ్ చేస్తే అప్పుడు మీరు ఈ ప్లాన్ ద్వారా వేసుకోలేరు. సో దిస్ ఈస్ డెడికేటెడ్ టు వర్డ్ ప్రెస్. ఓకే, సో నెక్స్ట్, సో 7 days ట్రయల్ ఫ్రీ లేదు, ఇక్కడ చూస్తే హైడ్ అయింది. సో ఈ ప్లాన్ తో టోటల్ 1000 వెబ్సైట్ విజిట్, సారీ 10,000 వెబ్సైట్ విజిటర్స్ పర్ మంత్ కి సూట్ అవుతుంది. సో 10 GB ఇచ్చినాడు స్టోరేజ్. ఓకే, సో మనము వీ కెన్ గో అప్ టు 2 lakhs లైక్ వెబ్సైట్. సో ప్రీ బిల్డ్ టెంప్లెట్స్ ఉంటాయి. సో అంటే ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ మాత్రమే ఇది. సో అందుకని వాడు చెప్తా ఉన్నాడు ఫ్రీ బిల్డ్ టెంప్లెట్స్ ఉంటాయి. సో ఫ్రీ ఆటోమేటిక్ వెబ్సైట్ మైగ్రేషన్ ఉంటుంది. సో అన్లిమిటెడ్ ఫ్రీ SSL, అంటే ఇక్కడ 89 రూపీస్ లోనే SSL వచ్చేస్తా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే SSL అనేది 169 రూపీస్ లో కూడా లేదు, కానీ సో హోస్టింగర్ లో కూడా ఫ్రీ ఇచ్చేస్తా ఉన్నాడు వాడు SSL, ఈవెన్ ఫర్ 89 రూపీస్ ప్లాన్ కి కూడా. సో ఇలాగా మీరు కంపారిజన్. సో ఇక్కడ ఇంకొకటి చూసుకుంటా 100 GB ఇస్తా ఉన్నాడు బ్యాండ్ విడ్త్. సో కానీ వీళ్ళు ఎంత ఇస్తా ఉన్నారు బ్యాండ్ విడ్త్, 10 GB ఇస్తా ఉన్నాడు. ఓకే, ఆల్మోస్ట్ 10 times హయ్యర్ దెన్ దిస్. సో ఇప్పుడు మీరు ఇలాగా కంపారిజన్ చేసుకున్నారా. ఓకే, సో ఇక్కడ సింగిల్ వెబ్సైట్ లో 89 రూపీస్ ఉంది. సిమిలర్ గా ఇక్కడ చూడండి ప్రీమియం. సో ప్రీమియం లో ఏమొస్తుంది, సో ప్రీమియం లో 149 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. సో ఇక్కడ వన్ వెబ్సైట్ వేయచ్చు. మీరు 149 రూపీస్ ఇస్తే ఇక్కడ 25 వెబ్సైట్స్ వేయచ్చు. కానీ ఇక్కడ చూడండి, సో మీరు 25 వెబ్సైట్స్ వేయాలా అంటే 599 రూపీస్ అడుగుతా ఉన్నారు. వీడెంత అడుగుతా ఉన్నారు, 149, ఆల్మోస్ట్ 4 times లెస్సర్ దెన్ వాట్ వి హ్యావ్. ఓకే, సో 25 వెబ్సైట్స్ ఉంటాయి. ఓకే, సో క్లోజ్ 25 విజిటర్స్ ఉంటారు. ఓకే, 25 GB స్టోరేజ్ ఉంటుంది. సో 2 email బాక్సెస్, ఓకే, పర్ వెబ్సైట్. అంటే ఈ 25 వెబ్సైట్స్ ఉంటాయి కదండి, ఒక వెబ్సైట్ కి 2 email బాక్సెస్, అంటే 2 email IDs మీరు క్రియేట్ చేయొచ్చు. ఫ్రీ ఫర్ 1 year. 1 year వరకు మీరు ఫ్రీగా వాడచ్చు. ఫ్రీ అన్లిమిటెడ్, ఫ్రీ ఆటోమేటిక్ వెబ్సైట్ మైగ్రేషన్, SSL ఫ్రీ ఉంటుంది. సో వీక్లీ బ్యాకప్స్ ఉంటుంది. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో అలాగే ఇక్కడ చూస్తే ఫ్రీ డొమైన్ వర్త్ వాల్యూ ఆఫ్ 749 రూపీస్. సో మీరేమైనా డొమైన్ కొనుక్కుంటా ఉండేది 1 year కి 749 రూపీస్ ఆర్ లెస్ దెన్ దట్ ఉంటే సో మీకు ఫ్రీగా వస్తుంది. సో మీ దానికి ఇంకా చాలా ఉంటే ఏమవుతుందంటే యూ నీడ్ టు పే అండ్ బై ఇట్. ఓకే, ఎవరు క్వశ్చన్స్ అడిగారు కదండి. నాకు అర్థం కాలేదు సార్, ఫ్రీ డొమైన్ 749 రూపీస్ ఉంటే అంటే అక్కడ మీనింగ్ ఏం సార్ అక్కడ? అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డొమైన్ సెర్చ్ అని కొట్టేసి, సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హోస్టింగర్ కి వెళ్దామండి. హోస్టింగర్ కి వెళ్దాము. ఓకే, సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో mypetcard.in అని చెప్పేసి సో దీన్నే తీసుకుందాం. ఓకే, సో ఇది ఉందా లేదా అని మనం సెర్చ్ చేసుకుందాం. ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంది. సో ఇది ఎంత ఉందండి, 169 రూపీస్ పర్ ఇయర్ అని ఉంది. సో ఇది 749 రూపీస్ కి ఇంకా తక్కువ ఉంటుందండి, 749 రూపీస్. సో ఇప్పుడు మీ డొమైన్ ఏం తీసుకుంటున్నా అనుకుంటా ఉన్నారు, ఈ mypetcard అనేది .in అనేది. సో ఇక్కడ మీకు కవర్ అయిపోతుంది. సో మీరు సపరేట్ గా మళ్ళీ ఓకే డొమైన్ కి వాల్యూ అనేది పెట్టుంది, లైక్ అగైన్ మనీ అనేది స్పెండ్ చేసేటట్లు ఉండేది. సో ఈ కాస్ట్ లోనే ఈ కవర్, ఎందుకంటే ఇట్ ఈస్ లెస్ దెన్ వాట్ దే ఆర్ ఆఫరింగ్. ఓకే, సో 749 రూపీస్. సో దానికి ఇంకా చాలా ఉంటే మీకు ఫ్రీగా రాదు, కంప్లీట్ అమౌంట్ పెట్టేసి తీసుకొని వస్తుంది. క్లియరా? అట్లా అంటే అందరూ హోస్టింగ్ ప్రిఫర్ చేస్తారు కదా, ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. హోస్టింగ్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు, అందుకనే సో మీకు ఐదర్ గో ఫర్ లైక్ వెబ్ హోస్టింగ్ అంటే మీకు స్పీడ్ అంతా మంచిగా రావాలా, ప్రీమియం గా ఉండాలా అంటే గో ఫర్ గోడాడీ. సో మీకు లైక్ స్పీడ్ కావాలా, బాగా నాకు స్పీడ్ ఉండాలా, పర్ఫార్మెన్స్ బాగుండాలంటే గో ఫర్ హోస్టింగర్. నాకు కాస్ట్ ఎఫెక్టివ్ ఉండాలా, స్పీడ్ గా కావాలా అంటే సో నేను 100% సజెస్ట్ చేసేది హోస్టింగర్. సో ఇంతవరకు నేను ఎవరైతే క్లయింట్స్ ని హ్యాండిల్ చేసా వాళ్ళ డొమైన్స్ హోస్టింగ్స్ అన్ని హోస్టింగర్ లోనే కొనుక్కుంటాను. క్లియర్? మరి మార్కెట్ లో గోడాడీ కన్నా హోస్టింగ్ ఎక్కువ సేల్స్ అయితే మరి గోడాడీకి ప్రాబ్లమే కదా సార్? అంటే ఇలా అంటే అలా అది వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ అండి, వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ పైన పోతాయి. సో అది డిఫరెంట్ వాళ్ళ స్ట్రాటజీస్. కొంతమంది గోడాడీనే ప్రిఫర్ చేస్తారు, సో మనం ఏం చేయలేము. సో కొంతమంది హోస్టింగ్ చేస్తారు. సో దట్ డిపెండ్స్. ఓకే సార్, థ్యాంక్స్.
ఓకే. సో సిమిలర్లీ మీరు బిజినెస్ ప్లాన్ కి వెళ్తే ఇది 249 రూపీస్ పర్ మంత్ ఉంది. సేమ్ ఇక్కడ 25 వెబ్సైట్స్, ఇక్కడ 50 వెబ్సైట్స్. సో ఇక్కడ మంత్లీ విజిటర్స్ 25,000, ఇక్కడ మంత్లీ విజిటర్స్ 1,00,000. సో ఇక్కడ లైక్ 25 GB స్టోరేజ్, 50 GB స్టోరేజ్. ఇక్కడ 4 lakh వెబ్సైట్ ఫైల్స్ వేసుకోవచ్చు, ఇక్కడ 6 lakh వేసుకోవచ్చు. ఇంక రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని ఫ్రీ. సో నెక్స్ట్ ఓకే 5 మెయిల్ బాక్స్ పర్ వెబ్సైట్ అంటే 50 into 5. సో అంటే 250 ఈమెయిల్స్ మీరు ఈ హోస్టింగ్ ప్లాన్ తీసుకుంటే 249 కి. సో 250 ఈమెయిల్స్ ఫ్రీగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఎలాగంటే ఇప్పుడు మై పెట్ కార్ట్ .in కదండి. సో దీంట్లో మీరు సో ఈమెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే లెట్స్ సే hari@mypetcart.in ఇలాగా 50 ఈమెయిల్స్ అంటే పర్ డొమైన్ కి 5 ఈమెయిల్స్. ఓవరాల్ గా వాడు ఇచ్చేది ఎంత 50 వెబ్సైట్ కి. సో 5 into 50, సో 250 వెబ్సైట్స్ అనేది ఫ్రీగా. అంటే మెయిల్ ఎక్కడికి వస్తుంది అది? లైక్ వెబ్సైట్ కే వస్తుందా లేదా ల్యాండింగ్ పేజ్ పేరే ఉంటుందా? ఏది ఈమెయిల్సా? ఈమెయిల్స్ ఈమెయిల్స్ అంటే మీకు జీమెయిల్ అని ఎలా ఉంటుందో అండి, అలాగే వీళ్ళది హోస్టింగర్ది ఒక హోస్టింగర్ ఈమెయిల్ అని ఉంటుంది. సో హోస్టింగర్ ఈమెయిల్ లో వస్తుంది అది. ఓకే ఓకే సో అలాగా. ఓకే సో దిస్ ఈస్ వాట్ అండ్ సిమిలర్ ప్లాన్స్ నెక్స్ట్ SEO. సో రెడీ ఉండేది, ఫ్రీ ప్లాన్స్ ఉండేది. సో ఇవన్నీ వస్తాయి. చెప్పండి ఎవరు ఆండ్రాయిడ్ చేసాం? విజయ్ సార్. చెప్పు విజయ్. సార్ యాక్చువల్ గా బిజినెస్ మెయిల్స్ యాక్టివేట్ చేయాలంటే మనం పర్ మంత్ అమౌంట్ పే చేసి తీసుకోవాలి సార్. సరే కమ్ అగైన్ విజయ్ సారీ. ఇప్పుడు మీరు మైపెట్ కార్ట్ అనే వెబ్సైట్ నేమ్ మీద మనం మెయిల్ క్రియేట్ చేసుకోవాలంటారు సార్. వాటికి మనము ప్రీమియం అమౌంట్ పే చేసి తీసుకోవాలి కదా సార్. మీరు జీమెయిల్ లో తీసుకుని వెళ్ళా అంటే మీ డొమైన్ ను జీమెయిల్ లో తీసుకుని వెళ్ళా అంటే అక్కడ ఇంక్లూడింగ్ GST క్లోజ్లీ 2,000 రూపీస్ పర్ యూజర్ అవుతుందండి. ఓకే సో ఎందుకంటే సో ఈ హోస్టింగర్ జీమెయిల్స్ ఇవన్నీ మనము ప్రిఫర్ చేయము. సో ఎందుకు అంటే ఈ మెయిల్స్ ఇవన్నీ ప్రిఫర్ చేయము. సో ఎందుకంటే ఈ హోస్టింగర్ మెయిల్స్ కొంచెం స్పామ్ వెళ్ళేదే చాలా ఉంటది. ఇప్పుడు 50 ఈమెయిల్స్ పంపిస్తే దాంట్లో దాదాపు మోర్ దాన్ 25 ఈమెయిల్స్ స్పామ్ లో ఉంటాయి. మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ స్టార్టింగ్ లో మాత్రమే ఇన్బాక్స్ కి వెళ్తాయి, కానీ పోతూ ఫ్రీగా వచ్చేది ఏది అంత ఈజీగా వర్కౌట్ అవ్వదండి. సో అవి స్పామ్ కే వెళ్తాయి. సో అందుకే సో మనం ఏం చేస్తాము అంటే గూగుల్లో దగ్గర మీరు కొనుక్కున్నారు డైరెక్ట్ గా. సో మీ డొమైన్ ని పాయింటింగ్ చేసుకొని అదంతా మీరు గూగుల్లో కనెక్ట్ చేసుకుంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళు గైడ్ చేస్తారు. ఓకే సో అట్లా మీరు గూగుల్లో తీసుకోవచ్చు, కానీ గూగుల్లో కాస్ట్ ఎక్కువ 1,600 700 ప్లస్ GST. సార్ డొమైన్ పోస్టింగ్ లో కూడా కొనుక్కోవచ్చు కదా సార్ మెయిల్స్? ఏది మనకు ఆ బిజినెస్ కావాల్సిన నేమ్ తో మెయిల్ కొనుక్కోవచ్చు కదా సార్? మెయిల్ మీరు అంటే మీరు డొమైన్ ఉండాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డొమైన్ మీ దగ్గర ఉండాల. ఈ డొమైన్ మీ దగ్గర ఉంటేనే ఓకే ఈ ఈమెయిల్ ఐడి ఇలాగా ఈమెయిల్ ఐడి. సో సిమిలర్లీ లెట్స్ సే ఓకే సో vijay@mypetcart.in ఈ ఈమెయిల్ నువ్వు కొనుక్కోనాలా అంటే ఓకే సో నీ దగ్గర ఈ డొమైన్ ఉండాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డొమైన్ ఉండాల. సో ఈ డొమైన్ మళ్ళీ హోస్టింగ్ రెండు ఉండాల. అప్పుడే నువ్వు ఈమెయిల్స్ అనేది కొనుక్కునే దానికి అవుతుంది, లేకపోతే ఓకే. సో ఇప్పుడు మనము GoDaddy మళ్ళీ హోస్టింగర్ ని కంపేర్ చేస్తే ఏది మనకి చాలా ఈజీగా ఉంది ఓకే అంటే కాస్ట్ ఎఫెక్టివ్ మంచిది అంటే హోస్టింగర్ మంచిది. సో అలాగే ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఒకటి చూపిస్తా, ఇంకా రిమైనింగ్ మీరు చూసుకుంటా. ఓకే సో ఇక్కడ నేను ప్రైజింగ్కి వెళ్తే ఓకే వీళ్ళది డిఫరెంట్ గా ఉంటది. అమెజాన్ వాళ్ళది కొంచెం డిఫరెంట్ గా ఉంటదండి. సో ఇక్కడ చూడండి ప్రోడక్ట్ నేమ్ అమెజాన్ ECE2 ఓకే సో 12 month ఫ్రీగా ఇస్తారు. సో 750 hours పర్ మంత్ ఫ్రీ. ఇది లెనాక్స్ అలాగే ఇలాగ ఉంటది. సో ఇది కొంచెం చాలా ఉంటది కాస్ట్ అమెజాన్. సో ఇక్కడ చూసుకుంటే 3 months ట్రయల్ ఫ్రీ. సో $3.50 USD ఓకే ఇది ఓన్లీ ఫర్ లెనాక్స్ అవి ఇవి. సో ఇక్కడ మీకు కొంచెం బాగుండేది కావాలంటే యూ షుడ్ కమ్. సో మినిమం ఇక్కడ రావాల్సి వస్తుంది. సో ఇక్కడ 12 months ఫ్రీ, కానీ ఇది కూడా వర్కౌట్ అవుతుంది. ఈ అమెజాన్ నేను ఇంతవరకు యూజ్ చేయలేదండి. సో కానీ కాస్ట్ మాత్రం చాలా ఉంటుందని చాలా మంది చెప్పినారు నాకు. ఓకే సో అమెజాన్ నేను ఇంతవరకు వాడలేదు, సో నాకు అంత ఐడియా లేదు. సో కావాలంటే మీకు ఈ బ్లూ హోస్ట్ నేను వాడినా. ఓకే సో ఈ బ్లూ హోస్ట్ ఓకే సో మీరు హోస్టింగ్
మీ హోస్టింగ్ వస్తే ఓకే. సో వీళ్ళ దగ్గర చూడండి. సో మోస్ట్ పాపులర్ స్టార్ట్ విత్ 169 రూపీస్ పర్ మంత్. సో ఓకే విపిఎస్ ఓకే. సో 1749 రూపీస్ పర్ మంత్. డెడికేటెడ్ అయితే సో 4859 రూపీస్ పర్ మంత్. సో ఇలాగా ప్లాన్స్ అనేవి డిఫరెంట్ గా వెళ్తా ఉంటాయి. ఓకే. సో మీకు ఎలాంటిది కావాలో దానిపైన మీరు డిసైడ్ చేయండి. బట్ నన్ను అడిగితే సో మీకు బెస్ట్ అంటే గోడాడీ ఆర్ హోస్టింగర్. నన్ను పర్సనల్ గా అడిగితే నేను సజెస్ట్ చేసేది ఈ హోస్టింగర్. ఓకే సార్, హోస్టింగర్ లో మీరు మెయిల్స్ అనేవి జంక్ వెళ్తాయి అంటున్నారు కదా సార్. అంటే మనకి ఏదైనా మెయిల్స్ వచ్చినప్పుడు హోస్టింగర్ లో మెయిల్స్ మీరు నేనేం చెప్తున్నా అంటే ఈ ఈమెయిల్స్ ఎక్కడ వాడతామంటే సో ఎక్కడ ఇది సో ఈ ఈమెయిల్స్ మాత్రమే అవి. సో మీకు డొమైన్ హోస్టింగ్ ఇవంతా సూపర్ గా వర్క్ అవుతుంది. ఈమెయిల్స్ ఎవరు వాడరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హోస్టింగ్ సర్వీసెస్ ఇచ్చేవి. ఎందుకంటే అది మీరు బిజినెస్ చేస్తా ఉన్నారు కాబట్టి నేను సెండ్ చేసిన ఈమెయిల్ స్పామ్ లోకి వెళ్తే మీ క్లయింట్ కి ఎలా ఉంటుంది, స్పామ్ లో ఉంది చెక్ చేసుకోవడానికి అంటే ఎలా ఉంటుంది, వరస్ట్ గా ఉంటుంది. సో అందుకే ఈ ఈమెయిల్ సర్వీసెస్ అనేది వాడరు ఎవరు. ఈ ఫ్రీగా వచ్చేది అంతే అండి, అంతే. సో ఎప్పుడే కానీ ఎవరన్నా అంత వర్కౌట్ అవ్వదు. అంటే ఇప్పుడు ఆ మెయిల్ బాక్స్ ప్లేస్ లో మనము వేరే ఈమెయిల్స్ వాడతామా సార్? అంటే వాటి ప్లేస్ లో మనం కావాలంటే వాడండి. ఇట్ నాట్ మ్యాండేటరీ. మీరు వాళ్ళు ఇస్తా ఉన్నారు. సో ఇట్స్ నాట్ దట్ యూ నీడ్ టు యూజ్ అని వాళ్ళు చెప్పారు. మీకు కావాలంటే యూజ్ చేయవద్దు అంటే వదిలేదు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మన వెబ్సైట్ ఉంది కదా సార్, బిల్డింగ్ మాస్టర్ అది కానీ లేకపోతే ఇంకొక అందులో మరి కాంటాక్ట్స్ లో అక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇస్తాం కదా అక్కడ. ఐ మీన్ ఎవరైనా ఎంక్వైరీ కోసం అని చెప్పేసి మనకి కాంటాక్ట్ అవుతుంది. మీ వన్ వే కమ్యూనికేషన్ అంటే క్లయింట్ ఆ ఈమెయిల్ కి మెయిల్ చేయొచ్చు, కానీ మీరు ఆ ఈమెయిల్ నుంచి రెస్పాండ్ అవ్వము. అలాంటివంటే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మీరు కమ్యూనికేట్ చేస్తారు సేల్స్ కి అన్ని ఇదే ఈమెయిల్ ఐడీస్ వాడతాము అంటే సో నేను చెప్పేది అట్లా యూస్ చేయదండి. గోడాడీ దగ్గర కనెక్ట్ అయ్యి గూగుల్ జీమెయిల్స్ ఉంటాయి కదండి. సో వాళ్ళ దగ్గర కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మీరు సర్వీస్ అనేది తీసుకోండి. ఓకే. యాక్చువల్లీ మీకు ఈ సర్వీసెస్ అన్ని హైదరాబాద్ లో ఉంటుంది కదా గూగుల్ ఆఫీస్. సో వాళ్ళు లేకపోతే వాళ్ళ వెండర్స్ ఉన్నారు కొంతమంది, సో వాళ్ళే ఇస్తారు ఈ సర్వీసెస్. ఓకే సార్. సో ఇలాగా మీరు హోస్టింగ్ సర్వీస్ అనేది తీసుకొనొచ్చు. ఎప్పుడే గానీ ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తా ఉన్నారు అంటే ఫస్ట్ థింగ్ మనం చెప్పుకునేది బిజినెస్ నేమ్ ఫైనలైజ్ చేయండి. సో ఇంతవరకే ఆగండి. డొమైన్ అవైలబుల్ ఆర్ నాట్ చెక్ చేయండి. చెక్ చేసి ఓకే అవైలబుల్ ఉంది అంటే ఇమీడియట్లీ జంప్ టు స్టెప్ 3 కి జంప్ అయ్యేసి చూసుకోండి హోస్టింగ్ సర్వీసెస్. సో హోస్టింగ్ ని మీరు ఎక్కడ తీసుకుంటారు మీరు డిసైడ్ చేయండి. గోడాడీలో ఎక్కడ అంటే సో మినిమమ్ మీకు స్టార్టర్ ప్లాన్ లో మాత్రం ఉండదు. ఈ 89 రూపీస్ ప్లాన్ లో ఇక్కడ ఉండదు ఫ్రీ. ఓకే. సో ఇక్కడ ఉందా ఫ్రీ ఈమెయిల్ ఫ్రీ డొమైన్ ఉందా ఇక్కడ లేదు. ఓకే. సో ఇక్కడ మీకు ఓకే ప్రీమియం లో మాత్రమే ఫ్రీ డొమైన్ అనేది మీకు వస్తుంది, ఇక్కడ రాదు. ఓకే. సో ఇక్కడ చూడండి ఫ్రీ డొమైన్ అనేది లేదు, ఇక్కడ చూడండి ఫ్రీ డొమైన్ అనేది ఉంది. ఓకే. సో సిమిలర్ గా ఇక్కడ పోల్చుకుంటే మినిమమ్ 369 రూపీస్ ప్లాన్ లోనే మనకి ఫ్రీ డొమైన్ అనేది ఉంది. ఓకే. సో బేసిక్ ప్లాన్ లో మనకి అంటే స్టార్టర్ ప్లాన్ లో మనకి ఫ్రీ డొమైన్ అనేది లేదు. ఓకే. సో ఇలాగా మీరు చూసుకొని ఏదే బిజినెస్ స్టార్ట్ చేస్తా ఉంటే ఫస్ట్ డొమైన్ బిజినెస్ నేమ్ ఐడెంటిఫై చేసి డొమైన్ ఉందా లేదా ఇంతవరకు ఆగండి. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలా స్టెప్ 3కి వచ్చేసి హోస్టింగ్ సర్వీసెస్ ఎక్కడ బై చేస్తారు, హోస్టింగర్ లోనా గోడాడీలోనా. సో బై చేసేసి ఇమీడియట్ గా మీరు మీకు ఓకే మీరు ఏమనుకున్నారో డొమైన్ .in అనేది .com అనేది .co.in మీరు ఏం చెప్తారో అది క్లెయిమ్ చేసేస్తారు. ఓకే. క్లియరా? క్లియర్ సార్. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3లో? ఇట్స్ క్లియర్ అండి. ఓకే. శ్రావణి మీకండి? వదిలేస్తుందా శ్రావణి గారు? ఓకే మీరు ముగ్గురే ఉన్నారు. ఓకే ఓకే. సో డన్ అండి. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ఓకే టిల్ నౌ వి స్పోకెన్ అబౌట్ ఓకే డొమైన్ మళ్ళీ హోస్టింగ్. ఓకే. సో మూవింగ్ ఆన్ టు స్టెప్ 4. ఓకే. సో వర్డ్ ప్రెస్ థీమ్స్ ఐడెంటిఫై. ఓకే. ఇక్కడ ఫ్రీ ఉంటాయి మళ్ళీ పెయిడ్ కూడా ఉంటుంది. ఓకే. వర్డ్ ప్రెస్ థీమ్ ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనము చూసుకుంటే ఓకే డొమైన్ లైక్ హోస్టింగ్ తీసుకుంటే దేర్ ప్లెంటీ లైక్ గోడాడీ ఉన్నారు, హోస్టింగర్ ఉన్నారు, మెయిల్ షిప్ ఉన్నారు.
సారీ ఏదది బ్లూ హోస్ట్ ఉన్నారు, ఓకే, domains.com అని ఇట్లాగా చాలా మంది ఉన్నారు, ఓకే, సర్వీస్ ప్రొవైడర్స్. సిమిలర్లీ ఇక్కడ కూడా వర్డ్ ప్రెస్ థీమ్స్. సో వర్డ్ ప్రెస్ థీమ్స్ ఐడెంటిఫై చేయాలా. సో వర్డ్ ప్రెస్ థీమ్ ఐడెంటిఫై చేయాలి ఎలాగా అంటే మీరు గూగుల్కి వెళ్ళేసి, ఓకే, ఫస్ట్ ఓకే ఇక్కడ మీరు గూగుల్కి వెళ్ళేసి స్క్రీన్ విజిబుల్ అయితే ఉంటుందండి అందరికీను. Yes, it is visible. సో వర్డ్ ప్రెస్ థీమ్స్ ఫర్ ఫ్రీ కావాలంటే యూ జస్ట్ గో హెడ్ అండ్ సెర్చ్ ఫర్ వర్డ్ ప్రెస్ థీమ్స్ ఫర్ ఫ్రీ అని సెర్చ్ చేయండి. సో మళ్ళా ఇక్కడ చూడండి ఫ్రీ వర్డ్ ప్రెస్ థీమ్స్, వర్డ్ ప్రెస్ థీమ్ డైరెక్టరీ. సో ఇక్కడ 70+ బిజినెస్ ప్రొఫెషనల్ ఫ్రీ వర్డ్ ప్రెస్ థీమ్స్. సో ఇక్కడ మీరు ఎక్కడ ఫ్రీ అంటారో అక్కడ క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసుకుని ఇక్కడ చూడండి కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి సో ఫ్రీ అనేవి మీకు అంత అమేజింగ్ గా అట్రాక్టివ్ గా ఉండవు ఎప్పుడే కానీ. సో ఇక్కడ చూడండి ఇదేదో ఒకటి ఓపెన్ చేద్దాం, లెట్స్ సే ఇది ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రీ అని ఉంది, ఫ్రీ ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుంది. సో ఫ్రీ ఇలాగ వస్తుంది. సో ఇక్కడ ప్రివ్యూ అనేది ఉంటుంది అండి. సో క్లిక్ చేయండి ప్రివ్యూ పైన. అంటే సో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎలా వస్తుంది మీకు ఇది ఫ్రీ థీమ్. సో ఫ్రీ థీమ్ చూడండి ఎలా ఉంటది అని చెప్పేసి. సో ఇది జస్ట్ ఏ సింగిల్ పేజ్, బేసిక్ పేజ్ అంతే. ఓకే, సో సింగిల్ పేజ్, బేసిక్ పేజ్. ఓకే, సో ఇలా ఉంటది. ఓకే, ఒక కాంటాక్ట్ పేజ్ ఉంటది, ఒక స్టోరీ పేజెస్ ఉంటాయి, ఒక 4-5 పేజెస్ ఇంతే ఉంటది అంతే. ఓకే, ఇంకేం ఉండదు ఇక్కడ. ఓకే, సో ఇది డెస్క్టాప్ వ్యూ. మీకు మొబైల్లో కావాలా, టాబ్లెట్ లో కావాలా, ఎలా కనిపిస్తుంది అంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి. సో సిమిలర్లీ ఐఫోన్ ఫోన్ లో ఎలా కనిపిస్తుంది సో అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ మనము ఈ థీమ్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రీ అంటే ఇలాగే ఉంటాయి. సో వెరీ వెరీ బేసిక్ గా ఉంటాయి. మీకు అట్రాక్టివ్నెస్, సో మనకి సూపర్ గా కావాలా అలాంటివన్నీ మీరు పెట్టుకున్నదంట ఫ్రీలో ఇట్ ఈస్ కమింగ్ ఫర్ ఫ్రీ. సో ఒక ఫ్రీ వస్తా ఉంటే దాంట్లో ఏమీ అంత ఉండదు మనకి. సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ మచ్ బెటర్, ఫ్రీ అయినా కూడా మచ్ బెటర్ గా ఉంది చూసేదానికి. ఓకే, సో సిమిలర్ గా మీకు టీమ్ కావాలా ఒకసారి చెక్ చేసుకోండి, పేజెస్ ఉన్నాయా, లేదు పేజెస్ లేవు, జస్ట్ లింక్స్ వేసినారు అంతే. ఓకే, సో సింగిల్ పేజ్ ఇక్కడ. ఓకే, చూసుకోండి ఇలా ఉంటది మీకు ఫ్రీ అంటే. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రీ. ఓకే, సో ఫ్రీగా ఉంటుంది. ఓకే, సో సిమిలర్లీ మీరు ఏది కావాలో అది మీరు చూస్ చేసుకోండి. సో మీరు చూస్ చేసుకున్నాక నెక్స్ట్ ఎలా పోవాలా, మేము ఎలా తీసుకోవాలా, సో అది నేను చెప్తాను. ఓకే, సో క్లియర్ అండి ఎలా చూడాలా మనము. జస్ట్ స్మాల్ నేను మీకు లైక్ కంప్లీట్ గా చెప్పట్లే 100%. అంటే ఒక థీమ్ ని ఎలా మీరు మనకి థీమ్స్ అంటే ఏంటి ఎలా ఉంటాయి, సో ఇలా ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడండి డిఫాల్ట్ స్టైల్ మీకు ఇది రెడ్ బ్లాక్ లో ఉంటుందండి. సో దాన్ని మార్క్ చేయాలంటే కొన్ని టెక్స్ట్ ఉంటాయి. సో ఇక్కడ ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఏది కలర్ కావాలో అలాగనేది. కానీ ఇది మనం సెలెక్ట్ చేసుకునే క్లయింట్ వెబ్సైట్ బట్టి ఉంటుంది కదా సార్. అంతే కదండి, క్లయింట్స్ ఎవరు ఫ్రీ ప్రిఫర్ చేయరండి. అందరికీ తెలిసి ఉంటది ఫ్రీ అంటే మనకి ఏమి రాదు అని. ఓకే, సో ఇలాంటి బేసిక్ థీమ్స్ అన్ని వేసేస్తే క్లయింట్స్ కి అంత ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా మనం చేయలేం. ఓకే, సో ఆబ్వియస్లీ మీకు క్లయింట్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో ఇలాగా మీరు ఓకే, సో థీమ్స్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనది ఏమనుకున్నాం, ఓకే, ఇదే నేను ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటా, పెట్. సో ఇక్కడ మీరు పెట్ సెర్చ్ ఫర్ థీమ్. సో నేను పెట్ అని గురించి సెర్చ్ చేస్తా. పెట్ గురించి ఏమైనా థీమ్స్ ఉంటే ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, సో పెట్ గురించి ఫ్రీలో ఏమీ లేదు, సో రావట్లేదు. ఓకే, సో కానీ ఇక్కడ చూడండి కొన్ని బిజినెసెస్, సో స్టోర్స్, ఆర్ట్స్ అండ్ డిజైన్, అబౌట్ రియల్ ఎస్టేట్, వెల్నెస్, హెల్త్. సో మీరు క్లిక్ చేయండి రియల్ ఎస్టేట్ లో ఏదైనా థీమ్స్ ఉంటే సో తీసేస్తాం. సో రియల్ ఎస్టేట్ లో ఏదైనా థీమ్స్ ఉంటే ఫ్రీగా ఇక్కడ వచ్చేస్తాయి. న్యూస్ లెటర్ లో ఏదైనా ఉంటే ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, సిమిలర్లీ ఎడ్యుకేషన్ లో సో అంటే ఇట్లా ఏదైనా ఉంటే ఫ్రీగా వచ్చేస్తాయి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఇక్కడ మనము ఒక wordpress.com అనేది ఒక వెబ్సైట్, అక్కడి నుంచి థీమ్స్ చూసాం. సో సిమిలర్లీ లెట్స్ చెక్ ఇన్ టు సమ్ అదర్. ఈ వర్డ్ప్రెస్ అని ఉంది, ఇక్కడ చూడండి 70+ ఫ్రీ బిజినెస్ థీమ్స్ అని ఉంది. ఇది ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇవన్నీ ఫ్రీ అనేది. సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, లెట్స్ సే ఏదో ఒక యోగా అనుకుందాం. ఓకే, సో క్లిక్ చేయండి లైవ్ డెమో అని. సో ఇక్కడ ఒక ఓపెన్ అవుతుంది. ఒకసారి ఎలా వస్తుంది మీరు చూసుకోండి. ఓకే, సో చూడండి సో ఇలా వెబ్సైట్ వస్తుంది. ఓకే, సో నాకు చాలు ఈ వెబ్సైట్ అంటే మీరు ఈ వెబ్సైట్ ని వేసుకోవచ్చు మీ డొమైన్ లో. ఇది ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ. సో కొంచెం మచ్ బెటర్ గా ఉంది ఇది. ఓకే, సో ఇలాగా మీరు చెక్ చేసుకుని వేసుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ యోగా. సో లేదు మనము ఏదో ఒక లెట్స్ ఇప్పుడు పెట్ గురించి కదండి.
పెట్ అని నేను సెర్చ్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో పెట్ది రిలేటెడ్ ఏదైనా ఉందా వస్తుంది. సో ఇలాగా మీరు ఒక థీమ్ ని సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగా మీరు పెయిడ్ ఫ్రీ, సో మనము జస్ట్ ఫ్రీ అంతే చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి సెర్చ్ ఫర్ రిజల్ట్స్. ఓకే, సెర్చ్ రిజల్ట్స్ ఫర్ పెట్ అంటే కొన్ని వస్తా ఉన్నాయి, కానీ ఇక్కడ చూడండి సో ఇంచెప్పు ఫ్రీ చూసినాం, కానీ ఇక్కడ చూడండి $29, $29, $29. సో ఇలాగా సో కొంచెం డాలర్స్ లోనే ఉంటుందండి ఇది, ఎప్పుడైతే ఇండియన్ రూపీస్ లో ఉంటుంది. ఓకే, థీమ్స్. సో ఇలాగా మీరు థీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఏ థీమ్ కావాలో అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ మీ థీమ్ అనేది షార్ట్ లిస్ట్ ఎలా చేసుకోవాలా అనే దానికి ఒక ఎగ్జాంపుల్. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అన్నమాట. సో మీరు రీసెర్చ్ చేసి మల్టిపుల్ వెబ్సైట్ లో మీరు పోయేసి, ఓకే, సో అక్కడ మీరు మీరు చేయాలా ఇదంతా. ఓకే, సో ఎక్స్పెరిమెంట్ మీరు రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. ఓకే, సో అప్పుడు మీకు ఇంకా బాగా హ్యాండ్స్ ఆన్ అనేది వస్తుంది. సో మీరు రీసెర్చ్ చేయాలా, మీరు తెలుసుకోవాలా, డిఫరెంట్ వెబ్సైట్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలా. సో ఇది చేస్తేనే మనకి తెలుస్తుంది. ఓకే, సో ఇలాగా మాకు థీమ్స్ అనేది చూసుకోవచ్చు. ఓకే, సో ఇట్ మే బి ఫ్రీ అయ్యొచ్చు ఆర్ ఇట్ మే బి పెయిడ్ అయ్యొచ్చు. ఓకే, సో ఇంతవరకు మనము ఫ్రీ. సో ఫ్రీ అంటే మనకి నార్మల్ గా అంత బాగుండదు, సో కొంతవరకునే బాగుంటాయి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏం చేద్దాము. ఓకే, సో కొంచెం ఇక్కడ ఫ్రీ తీసేస్తాం. సో ఇప్పుడు ఫ్రీ తీసేసి ప్రీమియం వెబ్సైట్స్ అని పెట్టాం. ఓకే, సో వర్డ్ ప్రెస్ థీమ్స్. ఓకే, మనం ఏ దానికి ఒక పెట్ బిజినెస్ కి. ఓకే, సో వర్డ్ ప్రెస్ థీమ్ ఫర్ పెట్. ఓకే, పెట్ స్టోర్ ఇలాగే కొట్టండి. సో పెట్ స్టోర్, సో ఇలాగే సెర్చ్ చేయండి. సో దట్ సో మీరు చూసుకుంటే సో సిమిలర్ గా వస్తాయి. సో మీరు చెక్ చేసుకోండి అప్పుడు. ఓకే, సో ఇక్కడ థీమ్ ఫారెస్ట్, ఓకే, wordpress.org, సో event ఇలాగ చాలా వస్తాయి. సో మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి పెట్ అని సెర్చ్ చేసినాము గూగుల్లో, పెట్ రిలేటెడ్ వెబ్సైట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఈ థీమ్ మీరు కొనుక్కోవాలా అంటే సో యూ నీడ్ టు పే $19 ప్లస్ GST ఆ సర్వీస్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు అలా పెడతారు. సో మీకు ఈ కావాలా అంటే సో ఇది $69 అవుతుంది, ఈ థీమ్ కావాలా అంటే $59 అవుతుంది. సో ఇలాగా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ థీమ్ ని ఒకసారి చూద్దాం. సో మీరు ఇక్కడ లైవ్ ప్రివ్యూ అని కొడితే కొత్త ట్యాబ్ లో సో ఈ థీమ్ అనేది అంటే ఈ పర్టిక్యులర్ థీమ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో మీరు చూడండి ఈ థీమ్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి. సో మీరు ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ మీకు థీమ్స్ అనేది ఉంటాయి. సో 1 ఉంది, 2 ఉంది, 3 ఉన్నాయి. ఓకే, సో ఇలాగా మీరు ఇక్కడ మనము వ్యూ డెమో అని కొడితే మళ్ళీ ఓపెన్ అవుతుంది. అంటే సో ఇక్కడ 3 డిఫరెంట్ 1 2 3 డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఎలా ఉంటుంది అది 3 డిఫరెంట్ థీమ్స్ ఇక్కడ చూడండి. సో ఇది ఓకే, సో ఇలాగుంది ఇది వెబ్సైట్. సో మీకు ఇది నచ్చింది అంటే మీరు కొనుక్కోవచ్చు ఈ వెబ్సైట్ ని. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు అంటే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారు అన్నమాట. ఓకే, ఇది ఒక పేజ్. సిమిలర్లీ నేను ఇంకొక పేజ్ చూడాలనుకుంటే మీరు హోమ్ లో క్లిక్ చేసి హోమ్ 2 లో క్లిక్ చేయండి. ఓకే, అంటే మీరు ఇది ఈ పేజ్ ఒకటి ఉంది కదండి, ఈ పేజ్ అనేది ఇప్పుడు కంప్లీట్ గా మారిపోద్ది. అంటే ఒక థీమ్ కొంటే ఓకే హోమ్ పేజే 2-3 హోమ్ పేజెస్ ఇచ్చింటారు, సర్వీసెస్ 2-3 పేజెస్ ఇచ్చింటారు. ఓకే, అలాగే డిఫరెంట్ గా. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఇలా ఉంది. ఓకే, సో మీకు కావాలంటే ఇది పెట్టుకోండి. ఓకే, సో నాకు ఇది నచ్చింది అంటే మీరు ఇది వేసుకోవచ్చు. కానీ మనము అగైన్ ఈ దానికి ఒక కాస్ట్, ఈ దానికి ఒక కాస్ట్, ఈ దానికి ఒక కాస్ట్ అలాగా ఉండదు, అన్ని కలిపి ఒకటే. సో మీకు ఏది ఇష్టమో వీళ్ళు మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారు. సో ఈ మల్టిపుల్ ఆప్షన్స్ లో మీకు ఏది ఇష్టమో మీరు చూస్ చేసుకుని మీ డొమైన్ లో మీరు వేసుకోవచ్చు. ఓకే, చూడండి ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. ఓకే, సో ఇది కొంచెం బాగుంది వెబ్సైట్. ఓకే, కొంచెం ప్రీమియం ఉంది. సిమిలర్లీ ఇక్కడ సర్వీసెస్ చూసుకుంటే సర్వీసెస్ కూడా సర్వీస్ లో 2 డీటెయిల్స్ ఉన్నాయి. సో సర్వీసెస్ అనేది ఒక పేజ్ ఉంది, ఏ రకమైన సర్వీసెస్. మళ్ళీ ఇది క్లిక్ చేస్తే దీని లోపలికి ఇంకొక పేజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి సర్వీసెస్ పెట్ బోర్డింగ్. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ పేజెస్. సో మీకు ఇది నచ్చింది అంటే మీరు ఇది పెట్టుకోవచ్చు. ఓకే, సిమిలర్లీ మీకు ఇప్పుడు చూసేసి మీకు ఏది కావాలో అది మీరు ప్రివ్యూ చేసుకోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇంకా కొంచెం కాస్ట్ చాలా ఉండదు. లెట్స్ సే ఇప్పుడు $79. సో దీన్ని ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇంతవరకు చూసేది $19. సో ఇది $79 అంట. సో ఇది ఒకసారి చూస్తాం. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ మన పైన డిపెండ్ అయి ఉంటుందండి. సో ఓకే, ఎలాంటివి థీమ్స్ సెలెక్ట్ చేసుకుంటాం అన్ని. ఓకే, సో మీరు చూడండి UI UX ఎలా ఉంటది. ఓకే, సో ఇది ఒక వెబ్సైట్, ఇది ఒక వెబ్సైట్. లెట్స్ సే ఇది మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి సో స్లైడింగ్ కూడా ఉన్నాయి. సార్ అక్కడ థీమ్స్ అంటే ఆ మ్యాటర్ కూడా వస్తుంది సార్ అందులో, మొత్తం ఆ మ్యాటర్ మొత్తం వాళ్ళ ఫోటోస్ మ్యాటర్ అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ మీరు ఏం చూస్తా ఉన్నారు ఎగ్జాక్ట్ కాపీ అండ్ పేస్ట్. ఓకే, అన్ని ఫైల్స్ వస్తాయి. ఓకే, సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇలాగే వస్తుంది. ఏమి మౌస్ ఈ మూమెంట్ ఇప్పుడు ఎలా వస్తుంది సేమ్ అలాగే వస్తుంది మూమెంట్స్ కూడా. ఓకే, మీరు కావాలా ఇక్కడ చూడండి ఒక వీడియో ఏదో ప్లే చేస్తున్నారు.
సో ఇలా మీ వీడియోని మీరు అప్లోడ్ చేయొచ్చు, అప్లోడ్ చేసి ప్లే అవుతుంది. ఓకే, సో సిమిలర్ ఇక్కడ ఏం చూస్తా ఉన్నారు ఇవి బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏముందో కాపీ పేస్ట్ అంతే. సో మళ్ళా మీరు ఈ కంటెంట్, ఈ ఇమేజెస్ ఇవన్నీ మీకు ఎలా కావాలో అది మీరు మీ బిజినెస్ కి ఎలా కావాలో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో మీ ఫోన్ నంబర్స్, మీ అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి, సో మీ లోగో, సో ఇవన్నీ మీరు పెట్టుకోవచ్చు. ఓకే, క్లియర్ అండి. సో ఇది ఒక హోమ్ పేజ్. సో ఇంకొకటి, ఓకే, సో ఇలాగ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇలాగ మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో ఏ కావాలో మీరు ఆ థీమ్ ని మీరు సెలెక్ట్ చేసుకొని మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. సో మల్టిపుల్ పేజెస్ ఇచ్చి ఎంత క్యూట్ గా, సో మల్టిపుల్ దీంట్లో మీరు చూస్ చేసుకొని మీకు ఏది కావాలో ఓకే ఆ పేజ్ ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నాకు ఇది కావాలంటే మీకు అన్ని వచ్చేస్తాయి. సో ఎంత ఉంది ఇది? ఓకే, సో మనం సెలెక్ట్ చేసింది $79. ఈ $79 లో ఇవన్నీ ఉన్నాయి. 1, 2, 3, 4 థీమ్స్ లో ఉన్నాయి. 4 థీమ్స్ లో మీకు ఏ థీమ్ కావాలో ఆ థీమ్ మీరు తీసుకొనవచ్చు. చూడండి ఇట్లా. ఓకే, ఇది ఇదే కదా చూసింది. ఓకే, సో నాకు ఇది కావాలంటే నువ్వు ఈ థీమ్ వేసుకోవచ్చు, వద్దు నాకు ఇది కావాలంటే ఇది వేసుకోవచ్చు. ఓకే, ఓకే, దిస్ ఇస్ కమింగ్ సూన్. ఇంకా వేసుకోవాలి, ఇంకా డిజైన్ లో ఉంటుంది. ఓకే, సో ఇలాగా మీరు మీ వెబ్సైట్ అట్లా చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ అండి. ఈ డొమైన్ హోస్టింగ్ ఇచ్చిన వాళ్ళే థీమ్స్ ఇవ్వరా సార్? డొమైన్ హోస్టింగ్ వాళ్ళ థీమ్స్ ప్రొవైడ్ చేయరా అంటున్నా. వాళ్ళ దగ్గర కొన్ని ఇప్పుడు హోస్టింగర్ కి వెళ్ళండి, ఆ హోస్టింగర్ లో బేసిక్ థీమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇలాంటి ప్రీమియమ్స్ థీమ్స్ అన్ని వాళ్ళు ఇయ్యారు, ఓన్లీ బేసిక్స్ థీమ్స్ ఇస్తారు. ఓకే, బేసిక్ థీమ్స్ అంటే ఫ్రీ థీమ్స్. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చూపించిన కొన్ని ఫ్రీ థీమ్స్, లైక్ ఫ్రీ ఇలా ఉంటది అని చెప్పేసి. ఓకే, సో అలాంటి ఫ్రీ థీమ్స్ ని స్టార్టింగ్ లో మీకు నేను చూపించిన కదా కొన్ని. ఇది యోగా, ఇది ఒక వెబ్సైట్, ఇది ఫ్రీ థీమ్. సో ఇంత కూడా ఇది కూడా ఫ్రీలోనే ఇది ఇంత బాగుంది. సో కానీ ఇలాంటి ప్రీమియం అన్ని వాళ్ళు ఇయ్యారు, జస్ట్ గివ్ బేసిక్ అన్నమాట. మీకు ఇంత బాగా ఉండే థీమ్స్ అన్ని వాళ్ళు ఇయ్యారండి, జస్ట్ దే విల్ గివ్ అస్ ది బేసిక్ అంతే. ఓకే, సో బేసిక్ అంతే ఇస్తారు. సో మీరు దాన్ని బెటర్మెంట్ గా మీరు మీకు వర్క్ నేర్చుకొని, సో లేదు నేను ఇంత బాగా UI/UX చేస్తా, నాకు వస్తుంది, నేను బాగా ఇన్డెప్త్ గా నేర్చుకుని చేస్తా అంటే డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్. ఓకే, ఓకే, సో దిస్ ఈజ్ మనము ఒక థీమ్ ని ఎలా కొనుక్కొనొచ్చు అని చెప్పేసి. సో మార్కెట్ లో ప్లెంటీ ఆఫ్ థీమ్ సర్వీస్ అంటే థీమ్స్ సేల్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఓకే, దాంట్లో మీకు ఎవరు బెస్ట్ అంటే, ఓకే, సో మీకు బెస్ట్ అని నా దగ్గర అడిగితే సో థీమ్ ఫారెస్ట్ అని ఉంటుందండి, వీళ్ళు ఒకటి బెస్ట్. సో ఎవెంటో అని ఉంటుంది, వీళ్ళు కూడా బెస్ట్. ఓకే, సో మళ్ళీ ఈ wordpress.org అని ఉంటుంది. సో ఈ WordPress వాళ్ళదే వాళ్ళ వెబ్సైట్, వాళ్ళు థీమ్స్ ఉంటారు, సో వీళ్ళు కూడా బెస్ట్. ఓకే, సో ఈ 3 బెస్ట్ అండి నాకు అడిగితే. సో థీమ్ ఫారెస్ట్, ఎవెంట్, వర్డ్ప్రెస్, ఈ 3లో మీరు ఎక్కడన్నా మీరు పే చేసేసుకుంటారు. మళ్ళీ మీరు సార్ ఇది వన్ టైమ్ ఈ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లైక్ డొమైన్ ఎలా రిలీజ్ చేస్తాము, హోస్టింగ్ ఎలా రిలీజ్ చేస్తాము, అలా ఏమన్నా రిపీట్ లైక్ ఎవ్రీ ఇయర్ సబ్స్క్రిప్షన్ చేయాలంటే నో, దిస్ ఈస్ ఓన్లీ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అంతే అండి. సో వన్ టైం మనం ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైం ఈ థీమ్ మనదే. ఓకే, మనం ఆడొచ్చు. నిన్న సెషన్ లో ఒక క్వశ్చన్ అడిగారు మీరు ఎవరో, సార్ ఇప్పుడు నేను సేమ్ బిజినెస్ చేస్తా ఉన్నా, సో ఇంకొకరు సేమ్ బిజినెస్ చేస్తా ఉన్నారు, ఇప్పుడు నేను అదే థీమ్ వాడి ఇంకొకరు అదే థీమ్ వాడవచ్చా అని నిన్న ఎవరో అడుగుతున్నారు. ఎస్, సో మీరు కూడా థీమ్ వాడొచ్చు, సేమ్ థీమ్. సో నేను కూడా సేమ్ థీమ్ వాడచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో i20 కారు ఉందండి. సో i20 కారు మీరు కొంటారు, నేను కొంటా. సో మీరు మేబీ బ్లాక్ కొనొచ్చు, నేను వైట్ కొంటా. సో అంటే ఈ వెబ్సైట్ కలర్ కాంబినేషన్ చేంజ్ అయిందే తప్ప దాంట్లో ఉండే ఫీచర్స్ ఏమి సో చాలా చేంజ్ కాలేదు, అంటే ఆల్మోస్ట్ 100% సిమిలర్ గానే ఉంటాయి. సో సేమ్ వే ఇక్కడ కూడా సో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే సో అక్కడ ఏమైతుంది, సో మీ లోగో అనేది చేంజ్ అవుతుంది, మీ డొమైన్ నేమ్ చేంజ్ అవుతుంది. ఓకే, మీరు అక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుంది, మీ ఇమేజెస్ చేంజ్ అవుతుంది, మీ కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది. సిమిలర్ గా మీకు కాంపిటేటర్ అంటే మీ కాంపిటేటర్ అక్కడ ఆయన చూసుకుంటే ఆయన కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఆయన లోగో చేంజ్ అవుతుంది, ఆయన డొమైన్ మారుతుంది, కానీ లుక్ అండ్ ఫీల్ మేబీ వాళ్ళు మీ ఇద్దరిది సేమే ఉండొచ్చు, కానీ మీకు కంటెంట్ పరంగా కానీ ఇమేజెస్ పరంగా కానీ కంప్లీట్ గా చేంజ్ ఉంటుంది. ఓకే, సో క్లియర్ అండి. సో ఇది వన్ టైం కాస్ట్ అంతే, రికరింగ్ కాస్ట్. వన్ టైం మనం పే చేస్తే యూ డిడ్ నాట్ పే అగైన్ ఎవరీ ఇయర్ రిన్యూ చేసేది అలాగే ఏది ఉండదు. మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో దాన్ని మీరు చూస్ చేసుకుని ఓకే మీరు మీ ఒకసారి మీరు పేమెంట్ చేస్తే ఫైల్స్ అనేది డౌన్లోడ్ అవుతాయి, ఆ ఫైల్స్ తీసుకొని వెళ్ళేసి సో మనము మన వర్డ్ప్రెస్ లో అప్ చేయాలా. సో ఇది ఎలా చేయాలా, సో ఎలా మనము ఫర్దర్ లో ఒక థీమ్ ని డౌన్లోడ్ చేసుకొని సో మన వర్డ్ప్రెస్ అంటే మన హోస్టింగ్ సర్వర్స్ లో వెళ్ళేసి అప్ చేయాలా ఫైల్స్, ఇవన్నీ మనము స్టెప్ బై స్టెప్ ఫర్దర్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకే, సో ఇంతవరకు చెప్పిండే దాంట్లో ఓకే
సో మనము స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, ఇప్పుడు స్టెప్ 4 అయిపోయినాయి. ఓకే, సో స్టెప్ 5. ఓకే, సో ఇది కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసుకున్నాము. సో థీమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రీ డైరెక్ట్లీ మనము డౌన్లోడ్ చేసేసుకొని అప్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఏ పెయిడ్, ఓకే, మేక్ ఏ పర్చేజ్ అండ్ డౌన్లోడ్ ఇట్. అంటే సో ఇప్పుడు ఈ థీమ్ ని మనము పర్చేస్ చేసుకుందాం అనుకోండి. ఇప్పుడు ఈ థీమ్ ని మనము ఏదో ఒక థీమ్ ని మనము పర్చేస్ చేసుకుందాం అనుకుందాం. సో ఇప్పుడు నేను పర్చేస్ చేసుకుంటే ఏమవుతుంది? సో పర్చేస్ చేసుకున్నాలా అంటే జస్ట్ యూ క్లిక్ ఆన్ బై నౌ అన్న దగ్గర. సో మీకు అది అక్కడ సేమ్ నేను ఎలా చెప్పిన డొమైన్ ఎలా కొనుక్కోనాలా అని చెప్పేసి ఇక్కడ కూడా సేమ్ అండి. సో మీ జీమెయిల్, మీ అకౌంట్ నుంచి మీరు లాగిన్ అయిపోయినా సో ఇది కాస్ట్ ఎంత చూపిస్తుంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోండేది సో ఎంత? సో $79. ఈ డొమైన్ సారీ ఈ థీమ్ కదా మనం సెలెక్ట్ చేసుకుంటుంది. సో $79 చూపిస్తా ఉంది. సో ఈ $79 మీరు ఇచ్చేసి ఏమైనా హ్యాండ్లింగ్ ఫీ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. కొన్ని టైమ్స్ కొంతమంది ఇట్ డిపెండ్స్ ఆన్ థీమ్ అండి. సో ఆ థీమ్ లో కొంతమంది $2, కొంతమంది $5, కొంతమంది అప్ టు $10 వరకు పెడతారు. సో మళ్ళా ఫర్దర్ లో మీరు మీ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఓకే. సో ఇక్కడ మీరు ఇట్ వర్క్స్ ఓన్లీ ఇంటర్నేషనల్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అలో చేయదండి. ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ మీరు అలో చేయడం. మీ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే తీసుకుంటారు. మీ క్రెడిట్ కార్డ్ వాడేసి మీరు తీసుకొనొచ్చు. సార్ ఇది సెక్యూర్డా, నా పర్సనల్ కార్డ్ వాడచ్చా, మా బిజినెస్ కార్డ్ వాడచ్చా అంటే 100% వాడచ్చండి. సో ఇది కంప్లీట్ గా సెక్యూర్ గా ఉంటుంది. మీకు ఏదే రకమైన ఫ్రాడ్ గీడ్ అనేది జరగదు. ఓకే, సో వన్స్ మీరు పేమెంట్ క్లియర్ అయిన వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో ఆర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే సో మీకు ఈ థీమ్ అనేది అవైలబుల్ గా, అంటే ఈ థీమ్ కొంటే ఈ థీమ్ అనేది మీకు అవైలబుల్ గా వచ్చేస్తుంది. సో ఈ థీమ్ ని మళ్ళీ మీరు ఫైల్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని సో మీ డొమైన్ లో అంటే మీ హోస్టింగ్ సర్వీసెస్ లో ఈ థీమ్ ఫైల్స్ అనేది అప్ చేస్తే సో విత్ ఇన్ 15 to 20 minutes, కొన్ని టైమ్స్ లో ఇట్ మే టేక్ అప్ టు 3-4 hours మీ డొమైన్ లో ఈ కంప్లీట్ గా సో కాపీ పేస్ట్ చేసినట్లుగా అంతా రిఫ్లెక్ట్ అయిపోద్ది. మళ్ళా మీరు మీకు ఎలా కావాలో అలాగా కంటెంట్ ని చేంజ్ చేసుకుని, ఇమేజెస్ ని చేంజ్ చేసుకుని మీరు మీకు ఎలా కావాలో అది డిజైన్ చేయొచ్చు. సో ఈ డిజైన్ చేసేది ఇదన్నా కూడా మనము నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందామండి. సో ఇంతవరకు డొమైన్ కానీ సో బిజినెస్ నేమ్ సెలెక్షన్ నుంచి డొమైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలా, హోస్టింగ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలా, సో వర్డ్ ప్రెస్ థీమ్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలా, సో రిలేటెడ్ టు యువర్ బిజినెస్. ఇప్పుడైతే నేను పెట్టుది మనము ఒక పెట్ స్టోర్ ది ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో మీరు ఒక పని చేయండి. సో యూ టేక్ ఒకరు ఎడ్యుకేషన్ ది తీసుకోండి, సో ఇంకొకరు సో యూ మే టేక్ ఎనీ లైక్ ఒకరు ఈ-కామర్స్ వెబ్సైట్స్ తీసుకోండా, సో ఇంకొకరు ఒక ఆప్టికల్స్, ఇంకొకరు మొబైల్స్. సో ఇలాగ డిఫరెంట్ మీరు బిజినెస్ ని తీసుకుని దానికి థీమ్స్ అనేది కొడుతున్నా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సో డైరెక్ట్ గా వెళ్ళేసి సో వర్డ్ ప్రెస్ థీమ్స్ ఫర్ పెట్ స్టోర్ అని కొట్టినాము. సో వర్డ్ ప్రెస్ థీమ్స్ ఫర్ పెట్ స్టోర్ అని కొడితే సో రిలేటెడ్ టు పెట్ దే వచ్చేస్తున్నాయి. ఓకే, 1 second. ఓకే, సో రిలేటెడ్ టు పెట్ స్టోర్ దే వచ్చేస్తున్నాయి. ఓకే, ఆ పెట్ స్టోర్ ది మనం కొనుక్కొనేస్తున్నాం. ఓకే, సో పెట్ స్టోర్ ది మనం కొనుక్కొనేస్తున్నాం. సిమిలర్లీ మీరు ఎగ్జాంపుల్ తీసుకోండా. సో ఎలాంటిది, సో మీరు కావాలంటే ఒక ఈ-కామర్స్ వెబ్సైట్, అక్కడ మీరు దట్ మే బి క్లాత్స్ అయ్యిండొచ్చు, ఆర్ దట్ మే బి ఏదైనా ప్రోడక్ట్ అయ్యిండొచ్చు. మీరు ల్యాప్టాప్స్ అమ్ముతా ఉన్నారు, ల్యాప్టాప్స్ స్పేర్ పార్ట్స్ అమ్ముతున్నారు అంటే మీరు ఒక థీమ్ తీసుకోండా. ఎలా ఉండాలి, అది కంప్యూటర్ రిలేటెడ్ ఉండాలి ఆర్ ల్యాప్టాప్స్ రిలేటెడ్ ఉండాలి. సో సిమిలర్లీ మీరు షూస్ సేల్ చేస్తా ఉన్నారు అనుకోండి. సో వర్డ్ ప్రెస్ థీమ్స్ ఫర్ షూస్. ఓకే, సో షూస్ సెల్లింగ్ ఇలాగ మీరు సెర్చ్ చేస్తే గూగుల్లో వచ్చేస్తుంది. సో మళ్ళీ మీరు సెర్చ్ చేసుకుని మీరు థీమ్స్ నేను ఏదైతే చెప్పిన వెబ్సైట్ సో ఆ థీమ్ ఫారెస్ట్ అయ్యిండొచ్చు, ఎనివెంటో కావండొచ్చు, ఆర్ వర్డ్ ప్రెస్ .org కావండొచ్చు. సో ఇలాంటి వెబ్సైట్ ని ట్రస్టెడ్ వెబ్సైట్ ఓపెన్ చేసి సో మీరు చెక్ చేయండి. ఓకే, సో ఇలాగా మీరు గూగుల్లో వెళ్ళేసి మీకు ఏ రకమైన థీమ్ కావాలా, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడ్యుకేషన్ రిలేటెడ్. ఓకే, సో ఎడ్యుకేషన్ సెర్చ్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ థీమ్స్ వస్తాయి. ఓకే, సో ఇలాగ థీమ్స్ వస్తాయి. మీకు ఏది కావాలా ఓకే, సో దాన్ని తీసుకోండి. సో మీకు ఏది కావాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ థీమ్ ని మనం ప్రివ్యూ చేయాలి ఎడ్యుకేషన్ రిలేటెడ్. ఓకే, సో ఇలాగా మీరు పై చేసి ఓకే, సో మీకు ఏది కావాలా, సో దాంట్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది. నాకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, మినిమం 2 ఉంటాయి, మాక్సిమం 10 వరకు ఉంటాయి. ఓకే, సో మీకు ఏది కావాలా, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కావాలా అనుకుంటే మీరు ఇది క్లిక్ చేస్తే ఓకే, సో ఆ థీమ్ అనేది ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. సో ఆ థీమ్ ని మీరు కొనుక్కోవచ్చు. ఓకే, సో కొనుక్కునే ఫైల్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని మనము మా సర్వర్లో అప్ చేసుకొని దాన్ని లైవ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి కంటెంట్, ఇమేజెస్ మనకి ఎలా కావాలో అలాగా డిజైన్ చేసుకోవచ్చు. సో మాకు ఎడ్యుకేషన్ ఇలాగ ఉంటుంది. ఓకే, సో సిమిలర్ గా మీకు ఏది కావాలో సో అలాగా మీరు ఎక్స్ప్లోర్ చేసి మీకు ఏది నచ్చుతుందో ఓకే, సో దాన్ని మీరు మీ వెబ్సైట్ ఆర్ మీ డొమైన్ కి
సో డొమైన్ కి మీరు అప్ చేసుకోవచ్చు. ఈ డొమైన్ కి ఎలా అప్ చేసుకోవాలా, సో ఈ థీమ్ ని ఎలా డౌన్లోడ్ చేయాలా, ఇవన్నీ సో నేను స్టెప్ బై స్టెప్ మీకు ఫర్దర్ క్లాస్ లో చెప్తాను. సో ఇంతవరకు చెప్పిండే సో ఇన్ని స్టెప్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి ఏం డౌట్స్ లేవా? I'm just stopping screen. Okay.